నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గురుకులాల నుంచి రాబోయేటువంటి టీజీటీ, పీజీటీ అండ్ జేఎల్డిఏలు, ఆర్ట్ ఎడ్యుకేషన్, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్, ఇట్లా నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, పీఈటీ, పీఈడీ, లాంగ్వేజ్ పండిట్స్, ఇట్లాంటివన్నింటికి సంబంధించి రాబోయేటువంటి 9,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, గతంలో ఏ విధంగా ఇచ్చిండు, గతంలో టీఎస్పీఎస్సీ ఇచ్చింది, టీఎస్పీఎస్సీ తర్వాత 2018లో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించింది, ఇప్పుడు మళ్ళీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకే ఇవ్వబోతున్నారు. సో ఈ విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్లో ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవడంతో పాటుగా సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్, క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా తెలుసుకుందాము. దీంతో పాటుగా గతంలో నిర్వహించినటువంటి గురుకుల సంస్థలు గతంలో నిర్వహించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా సబ్జెక్ట్ వైజ్గా కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇకపోతే మనకు 2017లో రిక్రూట్మెంట్ జరిగింది, అప్పుడు టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసింది. 2018లో రిక్రూట్ అయింది, అప్పుడు మనకు టీఆర్ఈ, ఐఆర్బీ రిక్రూట్ చేసింది. మనకు టీఆర్ఈ, ఐఆర్బీ రిక్రూట్ చేసినటువంటి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇది. నేను ఇంతకుముందు వీడియో పెట్టినా, అది 2017 టీఎస్పీఎస్సీ ప్రకారము. చాలామంది ఏమన్నారంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నారు. 2017లో ఇచ్చింది అప్డేటెడ్ కాదు, 2018 కూడా అప్డేటెడ్ కాదు. ఇప్పుడు 2022లో వచ్చేటువంటి నోటిఫికేషను అప్డేటెడ్గా ఉండబోతుంది. దీనిపైన కొన్ని అంచనాలు ఉన్నాయి. సో 17-18లో వచ్చినటువంటి ఏంటి, ఇప్పుడు 2022లో రాబోతున్నటువంటి మార్పులు ఏంటి అనేదాన్ని క్షుణ్ణంగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు 5 రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 రకాలలో ఇక్కడ చూడొచ్చు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది, అండ్ సోషల్ వెల్ఫేరు, అండ్ ట్రైబల్ వెల్ఫేరు, బ్యాక్వర్డ్ క్లాసెస్, అండ్ మైనారిటీ వెల్ఫేరు, ఇట్లా 5 రకాలైనటువంటి దానికి ఇంట్లో ఇచ్చేటువంటి క్వాలిఫికేషన్స్. ఇది టీజీటీకి సంబంధించినటువంటి పీడిఎఫ్. సో క్వాలిఫికేషన్స్ ఏమడుగుతాడు అని అంటే, డిగ్రీలో 50% మార్కులు అనేది తప్పనిసరిగా ఉండాలంటాడు. ఒకవేళ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 40% మార్కులు ఉంటే సరిపోతుందని. ఇది 2017-18లో ఇచ్చినటువంటిది. 2017లో ఇచ్చినటువంటిది. ఇక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి. ఈసారి ఈడబ్ల్యూఎస్ని కూడా ఇక్కడ చేర్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ మార్పు. అండ్ ఇంకా బీఈడీ అనేది తప్పనిసరి ఉండాలి, ఇది ఎలాంటి మార్పు ఉండదు. అండ్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేసిన వాళ్ళకు కూడా 50% మార్కులతో అర్హులు, ఇది ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేసిన వాళ్ళ దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంది కదా, సో ఇది ఇక్కడ మారుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళను చేరుస్తాడు. ఇక్కడ కొద్దిగా మార్పులు వస్తావు, మనకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. సో ఈ మార్పు. లేదా గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి దాంట్లో లాంగ్వేజ్ ఉండి బీఈడీ లేదంటే లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఎల్పిటి అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. ఇది ఎవరి కోసం అంటే, ఎల్పిటి చేసిన వాళ్ళకు, లాంగ్వేజ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు, లేదంటే బీఈడీలో తెలుగు కానీ హిందీ కానీ చేసిన వాళ్ళకు, ఇట్లాంటిది. అంటే ఇది కూడా ఇప్పుడు సేమ్ ఉంటుంది. ఇదేంటంటే, మీరు బీఈడీ కానీ లాంగ్వేజ్ కానీ ఎల్పిటి అంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కానీ చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఏం అడుగుతున్నాడు అని అంటే, ఈసారి డిగ్రీలో మీకు 3 సంవత్సరాలు తప్పనిసరిగా సబ్జెక్ట్ను చదివి ఉండాలి. అంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సాంస్క్రిట్ కానీ ఉంటుంది, ఇంకా హిందీ కానీ ఉంటుంది కదా. ఈ లాంగ్వేజ్లన్నీ కూడా మనకు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 3 సంవత్సరాలు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదంటే ఓరియంటల్ లాంగ్వేజెస్ కన్నా చదివి ఉండాలి, బీఓఎల్గా, లేదంటే లిటరేచర్గా చదివి ఉండాలి. ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ అనేది పెడుతున్నాడు. సో నోటిఫికేషన్స్ వచ్చే వరకు మనం క్లారిటీగా మనకి ఇవన్నీ తెలుస్తుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, టెట్ పేపర్ 2 అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అంటే క్వాలిఫై ఉండాలి. టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. ఈ పేపర్ 2 అనేది టీఎస్ టెట్ కానీ, సీటెట్ కానీ క్వాలిఫై ఉండాలి. ఇక్కడ టీఎస్ టెట్తో పాటు ఏపీ టెట్కి కూడా అవకాశం ఇస్తాడు. ఏపీ టెట్ ఎప్పుడంటే, తెలంగాణ రాకముందు 2/6/2014కు ముందు ఏపీ టెట్ వాళ్ళు కూడా అర్హులు. ఇలాంటి నిబంధన అనేది పెడతాడు. ఇవి గతంలో ఉండే నిబంధనలే, ఇప్పుడు ఎలాంటి మార్పులు అనేది ఉండవు. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ అనేది 80% రిక్రూట్మెంటు ఈ నియామకం ద్వారా, 20% రిక్రూట్మెంటు టెట్ ద్వారా ఉంటుంది. అంటే 80% మార్కులను నియామకానికి కేటాయించేటువంటి మార్కుల ద్వారా. స్పెసిఫిక్గా నేను మార్కులు ఎందుకు చెప్తలేను అంటే, మార్కులకు కూడా మారే అవకాశం ఉంది. 2017లో మనకు ప్రిలిమినరీ పెట్టిండు, మెయిన్స్ అనేది పెట్టిండు. 2018లో మనకు కేవలం ఈ ప్రిలిమినరీ, ఈ మెయిన్స్లో ఉండేటువంటి అన్నింటినీ కుదించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి 3 పెట్టిండు. ఇప్పుడు ఈ మూడింటిని తీసేసి
కేవలం 2 పేపర్లు పెడతారన్నట్లుగానైతే ఆలోచనలో ఉన్నాయి. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 అండ్ పేపర్ 2 పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయం వచ్చేటప్పుడు ఆ విషయాలన్నీ చెప్తాను నేను. సో ఇక్కడనైతే మనకు పేపర్ 1, పేపర్ 2 ఏది పెట్టినా కూడా ఇందులో నుంచి కేవలం 80% మాత్రమే తీసుకుంటాడు. 80% మార్కులను మాత్రమే తీసుకుంటాడు. 80% మార్కులను అండ్ 20% టెట్ మార్కులను తీసుకొని మనకు 100%కు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ అంటే తెలుగుకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ అన్నిటికి సంబంధించి ఇంగ్లీష్ ఇంకా హిందీ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో. ఇక్కడ ఈసారి హిందీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ లాంగ్వేజ్లు అన్నింటికి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డిగ్రీలో ఖచ్చితంగా BOL అంటే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్న చేసి ఉండాలి. లేదు అని అంటే డిగ్రీలో 3 years మీరు ఈ సబ్జెక్ట్ను చదివి ఉండాలి. లేదా ఇంకొకటి ఏమి ఇస్తాడంటే లిటరేచర్ చేసి ఉండాలి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా చేసి ఉండాలి. చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీంతోపాటు బీఈడి అనేది తప్పనిసరి. బీఈడి లేదంటే LPT లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్. ఈ LPT కానీ ఈ బీఈడి కానీ NCT నిబంధనల ప్రకారం చూస్తారు. సో ఇది వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ డిగ్రీలో కూడా మళ్ళీ ఎట్లుండాలి, 50% ఉండాలి. రిజర్వేషన్ల వాళ్ళకు 45% ఉంటే సరిపోతుంది. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించి. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఈ మ్యాథ్స్లో కొన్ని సబ్జెక్టులు అనేది తీస్తాడు. ఇక్కడ మనకు డిగ్రీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్టులను డిగ్రీలో చదివి ఉండాలి. డిగ్రీలో ఈ సబ్జెక్టులు ఉండడంతో పాటుగా బీఈడి అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే TGT మ్యాథ్స్కు ఎలిజిబుల్. ఇక PGT మ్యాథ్స్కు ఎలిజిబుల్ కావాలి అని అంటే PG లెవెల్లో మ్యాథ్స్ అనేది చదివి ఉండాలి. సో ఇది PGT మ్యాథ్స్కు సంబంధించి. ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఇందులో కొన్ని లాంగ్వేజెస్ ఇస్తాడు మనకు. ఆ లాంగ్వేజీలలో నుంచి ఏవైనా 2 లాంగ్వేజెస్ డిగ్రీ లెవెల్లో చదివి ఉంటే సరిపోతుందని అంటాడు. ఇక్కడ చూడండి, ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, లేదంటే కెమిస్ట్రీ కానీ, అప్లైడ్ కెమిస్ట్రీ కానీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కానీ, మెడిసినల్ కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, జియాలజీ కానీ చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ఇవన్నిట్లలో నుంచి ఏవైనా 2 సబ్జెక్టులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఎనీ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. సో దీంతో పాటుగా బీఈడి అనేది తప్పనిసరిగా ఉండాలి. బీఈడితో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉండాలి. టీజీటీలో అందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలి. ఇక్కడ ఒకటి గమనించండి, టీజీటీకి టెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే పీజీటీకి టెట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే పీజీటీ అనేది ఎలిమెంటరీ లెవెల్ కాదు. యాజ్ పర్ టెట్ రూల్స్ ప్రకారము 1 నుంచి 8వ తరగతి బోధించేటువంటి ప్రతి వారు టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. సో టీజీటీ అనేది మాత్రమే 1 నుంచి 8వ తరగతి వరకు బోధించేది కాబట్టి, పీజీటీ 8 నుంచి 12వ తరగతి వరకు బోధించేది కాబట్టి దీనికి టెట్ అనేది అవసరం లేదు. బీఈడి అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ బయోసైన్స్కు సంబంధించి కూడా కొన్ని సబ్జెక్టులు అనేది ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే బాటనీ, జువాలజీలో డిగ్రీ ఉండడంతో పాటు, లేదంటే మెయిన్ సబ్జెక్టులో ఉండడంతో పాటు ఏవైనా 2 సబ్జెక్టులు ఇక్కడ సూచించినటువంటి దాంట్లో 2 సబ్జెక్టులు డిగ్రీ లెవెల్లో చదివి ఉండాలంటాడు. ఇక్కడ చూడండి, పబ్లిక్ హెల్త్, హ్యూమన్ జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్, జియాలజీ ఈ సబ్జెక్టులన్నింటిలో ఏవైనా 2 డిగ్రీలో చదివిన వాళ్ళు బయోసైన్స్కు ఎలిజిబుల్. టీజీటీ బయోసైన్స్కు ఎలిజిబుల్. సో ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా బీఈడి అనేది తప్పనిసరిగా, దీంతో పాటుగా టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. టెట్ పేపర్ 2 నుంచి 20% మార్కుల వెయిటేజ్ అనేది అందరికీ ఇస్తాడు కాబట్టి. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సైన్స్కు సంబంధించినటువంటి చూసినట్లయితే సైన్స్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ సైన్స్కు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఈ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే బయో సైన్స్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఈ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫిజికల్ సైన్స్ ఆర్ అనాలి. ఫిజికల్ సైన్స్ ఆర్ బయో సైన్స్ ఏదో ఒకటి ఎలిజిబుల్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ సైన్స్ వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు, ఇక్కడ సైన్స్ రాసుకోవచ్చు. ఓకేనా? సిలబస్ కూడా దీనికి సపరేట్గా ఉంటుంది. సిలబస్లో దీనికి సపరేట్ అంశాలను మెన్షన్ చేస్తాడు. దీంతో పాటుగా సోషల్ స్టడీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని సబ్జెక్టులు ఇస్తాడు. ఇక్కడ మొదటి సబ్జెక్టు చూడండి, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సు, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, కామర్సు, పాలిటిక్స్,
సోషల్ ఆంథ్రపాలజీ, అన్సెంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ, సోషల్ వర్కు, ఫిలాసఫీ, సైకాలజీ. ఇందులో నుంచి ఇప్పుడు చదివినటువంటి సబ్జెక్టులు అన్నిట్లలో నుంచి ఏవైనా 2 సబ్జెక్ట్స్ అనేవి డిగ్రీలో ఉండాలి. ఏవైనా డిగ్రీలో ఉండాలి. డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అంటాడు. సో ఒకసారి మీరు చూసుకోండి, మీకు ఉన్నాయా లేదా చూసుకోండి. లేదు అని అంటే దీంతో పాటుగా బీకామ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. చాలామందికి డౌట్ ఉంటుంది బీకామ్ నేను ఎలిజిబులా కాదా అని. బీకామ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. అయితే దీంతో పాటుగా బీఈడ్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. బీఎడ్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. ఈ బీఎడ్లో మెథడాలజీ అనేది తప్పనిసరి. ఇక్కడ సోషల్ స్టడీస్ మెథడాలజీ, జాగ్రఫీ మెథడాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, వీటిలలో ఏదైనా ఒకటి మెథడాలజీగా చదివి ఉండాలి. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఇక ఏజ్ వచ్చేసి అప్పుడు ఇచ్చాడు కానీ ఇప్పుడు 18 to 44 ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా 1/7/2022 వరకు క్రైటీరియాగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జూన్ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఈ నెలలో రావద్దు నోటిఫికేషను. ఈ నెలలో వస్తే మాత్రం 1వ తారీఖునే క్రైటీరియాగా తీసుకుంటాడు. 1వ నెల 1వ తారీఖు. వచ్చే నెలలో వస్తే జూలై 1వ తారీఖును క్రైటీరియాగా తీసుకుంటాడు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కొంత తేడాలు అయితే ఉంటాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యింది ఇక్కడే. అయితే 2018 చివరిసారిగా నియామకం జరిగింది. ఇది రిక్రూట్మెంట్ బోర్డు తరఫున. ఇక్కడ ఇటు సైడ్ ఏమో టీఆర్ఈ ఐఆర్బి నుంచి రిక్రూట్ చేసింది. ఇది వివరించేదేమో టీఎస్పిఎస్సి. ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ టీఎస్పిఎస్సి నిర్వహించినప్పుడు ఏం చేసిందంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ పెట్టింది. 2017లో నియామకం జరిగింది. ఇది 2018లో నియామకం జరిగింది. ఇక్కడ 2017లో ఏం చేసిండు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ను 150 క్వశ్చన్లు 150 మార్కులకు గాను 150 నిమిషాల పాటు ఇచ్చేటువంటి దాన్ని మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెట్టిండు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెట్టి దీనికి ఇక్కడ నుంచి 1:15 సెలక్షన్ లిస్ట్ పెట్టి దీనికి మెయిన్స్ అని ఇంకో ఎగ్జామ్ పెట్టిండు. ఆ మెయిన్స్లో మళ్ళీ ఎట్లా ఇచ్చిండంటే ఇక్కడ చూడండి, ఆ మెయిన్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రొసీజర్ కూడా ఇక్కడ ఇచ్చిండు. ఈ మెయిన్స్లో 2 ఒకటి పెడగాజికల్ కాన్సెప్ట్స్కు సంబంధించినటువంటివి 150 క్వశ్చన్స్ 150 మార్కులు 150 నిమిషాలకు. పేపర్ 2 సబ్జెక్టు డిసిప్లిన్ నాలెడ్జ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది 150 మార్కులకు 300 మార్కులకి ఇచ్చిండు. అయితే ఈ 300 మార్కుల నుంచే మెరిట్ తీసిండు. ఈ 300 మార్కుల నుంచే మెరిట్ అనేది తీసిండు. అయితే ఈ ఎగ్జామ్ ఎవరికి పెట్టిండు అని అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినటువంటి దాంట్లో నుంచి 1:15 సెలెక్ట్ చేసిండు. అంటే ఒక ఉద్యోగానికి 15 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఈ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిండు. ఈ విధంగా టీఎస్పీఎస్సీలో ఫిల్టర్ చేసిండు. అదే 2017లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ తర్వాత దీన్ని ఈ విధంగా బాగాలేదని చెప్పేసి అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు వచ్చింది. టీఆర్ఈ ఐఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే సేమ్ సబ్జెక్టులు, ఇదే జనరల్ స్టడీస్, ఇదే జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ, ఇది అదే నోటిఫికేషన్ చూడండి. ఇది నోటిఫికేషన్ నంబరు టీఎస్పీఎస్సీ ఇచ్చింది. ఇది నేను పైకి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ నంబరు 14 2017 రోజు రిలీజ్ అయింది. ఇది ఇక్కడ చూడండి 18/4/2027 నుండి 2015 నుంచి 4/5/2017 దాకా ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకున్నారు. ఇది టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసినటువంటిది. సో అప్పుడు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా సేమ్. నేను ఇది ఇప్పుడు వేరియేషన్ చేసి చూపించిన ఇప్పటిదాకా. సో ఇది సేమ్. సో ఇట్లా కొంత మార్పులు అనేవి జరిగినాయి. అంటే ఇప్పుడు 17లో జరిగింది ఉంటుందా, మరి 18లో జరిగింది ఉంటుందా అంటే ఈ రెండు ఉండవు. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేయాలని చెప్పేసి కొంత ప్రక్షాళన చేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇప్పుడు కూడా మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ఒక్కసారి ఏం మార్పులు జరుగుతాయి అనేది కూడా దీనికి చూసుకుందాం. ఇది పైకి స్క్రోల్ చేస్తే ఇది కదా, ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఇది ప్రిలిమినరీ టెస్ట్. సేమ్ అదే పెట్టండి చూడండి, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఏం చేసిండు 2018లో 100 ప్రశ్నలు చేసిండు. 120 నిమిషాలకు 100 మార్కులు అనేవి ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రిలిమినరీగా ఉండి 1:15 సెలెక్షన్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చేసరికి టోటల్లో కలిపిండి 100 మార్కులను. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించింది. అండ్ ప్రిలిమినరీ తర్వాత ఇచ్చినటువంటి 2 సబ్జెక్టులు చూడండి, పెడగాజికల్కి సంబంధించినటువంటి అంటే పెడగాజీ ఏదైతే ఉంటుందో, మెథడాలజీ అని ఏదైతే అంటామో మనం, అంతకుముందు 150 మార్కులు ఉండే, దీన్ని కుదించిండు. 150 మార్కుల దాన్ని రెండింటిని కుదించి ఇక్కడ 100 మార్కులకు సెట్ చేసిండు. కనిపిస్తుంది కదా ఇక్కడ పెడగాజికల్ కాన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించి అండ్ సబ్జెక్ట్ డిసిప్లిన్ నాలెడ్జ్కి సంబంధించి ఈ విధంగా కుదించడం జరిగింది. ఇక్కడ టోటల్గా ప్రిలిమినరీ తీసేసి టోటల్గా 300 చేసిండు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటిది ఎట్లుంటుంది అని టాక్ ఉన్నది అని అంటే
మొన్న కొంతమంది చర్చించారు అండ్ దీనిపైన చర్చలు కూడా ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 ఈ రెండింటిని కలిపి 150 మార్కులు చేస్తారట. ఈ రెండింటిని కలిపి 150 మార్కులు చేస్తారట. ఎందుకంటే పెడగాజికి సంబంధించి మనకు ఖచ్చితంగా 150 మార్కులు ఉండాల్సిన అవసరం లేదు, 100 మార్కులు ఉండాల్సిన అవసరం లేదు, రెండు కలిపి 150 ఉంటే సరిపోతుందని ఆ రిక్రూట్మెంట్ బోర్డు భావిస్తున్నట్టుగానైతే తెలిసింది. సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సేమ్ ఉంటుంది, ఇందులో ఎలాంటి మార్పులు అయితే లేవు, సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మాత్రము ఇక్కడ ఏముంటుంది అని అంటే, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ కాకుండా బ్లూ కలర్లో రాసి చూపిస్తాను. దీన్ని ఏం చేస్తాడట అంటే ఈ 100 మార్కులకు ఈ 100 క్వశ్చన్లు తీసేసి 150 క్వశ్చన్లు చేస్తాడు, 150 నిమిషాలు చేస్తాడు కావచ్చు, 150 మార్కులు ఉంటాయి. ఈ నిమిషాలు అనేది డౌటు, ఈ 150 మార్కులు అనేది ఉంటుంది. ఇక్కడ ఇది 150 మార్కులకు ఉంటుంది సబ్జెక్టుకి సంబంధించి. పెడగాజికి సంబంధించి 75 మార్కులకి ఇవ్వచ్చు. అండ్ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ను 75 మార్కులకు చేయొచ్చు. సో ఈ విధంగా 150 + 150 300 మార్కులకు చేయొచ్చు. ఈ 300 మార్కులకు మనకు దీన్ని 80% తీసుకుంటాడు. మనం ఇంతకు ముందే టెట్ క్వాలిఫై అయిన దాన్ని 20% తీసుకుంటాడు. సో 100%కు మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తాడు. ఈ విధంగా తయారు చేసినటువంటి మెరిట్ లిస్ట్ నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది పెడతాడు అనేది ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం. ఇక్కడ మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, పేపర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండి పేపర్ 2 అనేది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరిగి ఇక్కడ స్క్రీనింగ్ జరిగి ఇక్కడ 15 మంది అంటే 1:50 చొప్పున మెయిన్స్కు తీసుకొచ్చి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి సెలెక్షన్ చేసినా కూడా సిలబస్ ఏదైతే ఇచ్చిండో ఇక్కడ సిలబస్ ఏదైతే ఇచ్చిండో అదే సిలబస్ను ఇక్కడ 300 మార్కులకు ఇచ్చిండు. 2017లో ఇచ్చినటువంటి సిలబసే 2018లో ఇచ్చిండు. ఇదే సిలబస్ను యాజ్ ఇట్ ఈజ్గా 2022లో ఇవ్వబోతున్నాడు. సో ఈ సిలబస్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు పేపర్ 1కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ 2018 ఇది 2017 ఇది 2018. సో 2018 సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ ఉంటుంది. ఇందులోకి ఎలాంటి తేడాలు అయితే ఉండవు, మీరు ఒకసారి గమనించవచ్చు. ప్రతి అంశం కాపీ పేస్ట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏదైతే నిర్వహించిందో అదే సిలబస్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మెయిన్స్ అనేది సపరేట్ వచ్చింది, అయితే అక్కడ మెయిన్స్ అనేది రాలేదు. ఇక్కడ మెయిన్స్ తర్వాత ఉండేటువంటి సిలబస్ ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ సిలబస్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నది. 2018లో 2017లో సేమ్ సిలబస్ అనేది ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ సిలబసే ఉంటుంది అని అనుకుంటున్నాము. ఏదైనా మార్పులు చేర్పులు వస్తే చూద్దాం. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఏదైతే ఇచ్చిండో అదే మొత్తం కాపీ పేస్ట్ చేసిండు. ఎందుకంటే నేను కొన్ని చిన్న మరకలు లాంటివి కూడా చూసిన, ఆ మరకలు ఇంట్లో ఎక్కడైతే మరక ఉన్నది, ఈ మరక కనబడుతుంది కదా, ఇది ఇంట్లో కూడా అట్లనే ఉన్నది. సో దాన్ని చూసి నేను ఇది ఒకటే అని అనిపించింది. ఇక్కడ చూడండి, ఉర్దూ తర్వాత ఇగో చూసారా, ఇది 2018 నోటిఫికేషను, ఇది బోర్డు ఇచ్చింది. ఇది 2017 నోటిఫికేషను కమిషన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. ఇగో ఈ మార్కం చూసి ఏర్పాటు చేసిన నేను. అంటే ఇది సేమ్ సిలబస్, ఎక్కడ కూడా గింత కూడా మార్పులు లేవు. అంటే ఈ సిలబస్ను మీరు చదువుకోవచ్చు. రాబోయేటువంటి సిలబస్ కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ కాపీలను నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్లో పొందుపరుస్తాను. ఒకసారి వెబ్సైట్ కూడా మీకు చూపిస్తా. ఈ సిలబస్ని అంతా ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది. సో ఆ సిలబస్ను ఒక్కసారి నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే ఇది నా వెబ్సైటు. ఇట్లా దీనిలో ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేవి ఉండవు, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లలో ఇక్కడ సిలబస్ లింక్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నంబర్ 2017 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి అండ్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ అప్డేట్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న వరకు వీడియో అవుట్ అయ్యేసరికి మీకు వస్తుంది. అండ్ ఒకసారి హోమ్ బటన్కి వచ్చి మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, గురుకుల రిక్రూట్మెంట్ టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా క్వశ్చన్ పేపర్ను గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా అన్నీ కూడా ఇక్కడ నేను పొందుపరచడం జరిగింది. చూడొచ్చు, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ కూడా. దాంతోపాటు డిగ్రీ లెక్చరర్ పేపర్ 2, జూనియర్ లెక్చరర్ పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చిన.
ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే చాలు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి వెయిటేజ్ అనేది ఎట్లా ఇచ్చారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇవన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పూర్తిగా తెలిసిపోతుంది మీకు. ఇక మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం పడుతుంది అని అంటే ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యొక్క ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఎగ్జామినేషన్కి సంబంధించి 2018లో రిలీజ్ చేసినటువంటిది. ఈ 2018లో టీచర్స్కు సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎట్లా ఫిల్ చేస్తారు అనేది, ప్రిన్సిపల్లను ఎట్లా ఫిల్ చేస్తారు అనేది, జూనియర్ లెక్చరర్లను ఎట్లా ఫిల్ చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్ డైరెక్టర్లను ఎట్లా ఫిల్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ మార్కులు, క్వశ్చన్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైబ్రేరియన్కు సంబంధించి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు సంబంధించి, ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కు, స్పెషల్ టీచర్లకు సంబంధించినటువంటిది, క్రాఫ్ట్ టీచర్కు సంబంధించి అండ్ మ్యూజిక్ టీచర్కు సంబంధించి, స్టాఫ్ నర్స్కు సంబంధించి, ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. దీన్ని కూడా మీకు ఈ పీడిఎఫ్ను కూడా నేను వెబ్సైట్లో ఇచ్చిన, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఒక్కొక్కటి మెల్లగా చెప్దామని అనుకున్నా కానీ చాలామంది ఏమంటారు అంటే ఒకటి చెప్పేసరికి అన్న ఇది అని అంటున్నారు. అందుకే ఆ వీడియోను పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా అన్ని వివరాలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.